ముందుగా లక్ష్యం ఛానల్కి యాజమాన్యానికి వ్యూవర్స్కి తెలంగాణ ఉద్యమ అభినందనలు తెలియజేస్తూ మలి దశలో ప్రారంభించినటువంటి ఉద్యమం ఏ లక్ష్యం గురించి అయితే ప్రారంభించి మేమందరం మమేకమై ఫైట్ చేసినామో ఆ యొక్క ఉద్దేశము నెరవేరక అందులో ముఖ్యంగా సెల్ఫ్ రెస్పెక్ట్, సామాజిక న్యాయము, తర్వాత నీళ్లు నిధులు నియామకాలు వీటి గురించి ఒక లక్ష్యంగా పెట్టుకొని మూమెంట్ చేయడం జరిగింది, ఉద్యమం చేయడం జరిగింది. ఈ ఉద్యమంలో ఆ రోజు 2004లో గెలిచినటువంటి 5 ఎంపీలే కాకుండా ముఖ్యంగా మరి ఆ రోజు దిలీప్ కుమార్ గారు మరి వారు అధికారి అయినప్పటికీ వారు మా ఎంపీలతో సమంగా ఈ యొక్క మూమెంట్లో పాల్గొని మేము దిగ్విజయంగా అన్ని పార్టీల నుంచి మరి వారి యొక్క యాక్సెప్టేషన్ లెటర్స్ తీసుకొని ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పేసి తెచ్చి సాధించుకున్న తెలంగాణ సాధించుకున్న తర్వాత 10 సంవత్సరాలు కేసీఆర్ నాయకత్వంలో ఏ ఒక్కటి నెరవేరకుండా, ఏ లక్ష్యం నెరవేరకుండా ఈరోజు తెలంగాణ ఆగమైపోయి అప్పుల పాలై మరి ఛిద్రమైపోయి ఆర్థిక విధ్వంసాన్ని కూడా ఈరోజు ఎదుర్కొని మరి ఉన్నటువంటి పరిస్థితిలో ముఖ్యంగా యువత మేల్కొనాలి, ముందుకు రావాలి, తెలంగాణను కాపాడుకోవాలి అనే ఉద్దేశంతో నేను ఈ సందర్భంగా ఈ యొక్క లక్ష్యం ఛానల్ను ప్రారంభించినటువంటి దిలీప్ కుమార్ గారికి ఇప్పుడు ముఖ్యంగా విద్యార్థులు, యువకులు మరి ఆ రోజుల్లో ప్రాణాలని సైతం లెక్క చేయకుండా వారి యొక్క ప్రాణత్యాగాలు చేసినారు. తర్వాత ఉద్యోగ ఉపాధి గురించి ప్రయత్నం చేసే బదులుగా తెలంగాణ సాధన ఉద్యమంలో పార్టిసిపేట్ చేసినటువంటి యువకులు, తర్వాత విద్యార్థులు వీరి లక్ష్య సాధన జరగలేదు. మరి ఈ సందర్భంలో ఈ 10 ఏళ్ల విధ్వంసం అయితే జరిగిందో ఈ విధ్వంసాన్ని మళ్ళీ దీని నుంచి తేరుకోవడానికి తెలంగాణ గురించి యువకులు ముందుకు రావాలి. విద్యార్థులు కూడా ఏ రోజైతే తెలంగాణ గురించి ఫైట్ చేసి మనం సాధించుకున్నామో అదేవిధంగా ఈరోజు తెలంగాణ అభివృద్ధికి, తెలంగాణలో నిధులు, నియామకాలు, నీళ్లు మనం సాధించుకోవడానికి మరీ కూడా ప్రతి విద్యార్థి, ప్రతి యువకుడు, ప్రతి తెలంగాణవాది ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఇప్పుడు చాలా ఉందనే విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇప్పుడు జరిగేటువంటి యొక్క పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఈ పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలకు ముఖ్యంగా ఏం కావాలో ముందు మనం అనుకున్నాం స్వయం పాలన, సెల్ఫ్ రెస్పెక్ట్. మరి ఏది ఎక్కడ అసలు మనకు స్వయం పాలన వచ్చిందా? ఈ స్వయం పాలన గురించి ఏం చేయాలా? దీని గురించి మనం ఆలోచించవలసిన అవసరం. అదేవిధంగా మరి నీళ్లు నిధులు నియామకాలు ఇప్పటికీ కూడా మరి ఎందుకు ఈ విధంగా మనం ఈ నీళ్లు నిధుల గురించే మనం ఆరాటపడుతున్నాము. దీని గురించి కూడా మనం ప్రభుత్వంతో మాట్లాడి ప్రభుత్వం ద్వారా మరి ఇప్పుడు వచ్చినటువంటి కేసీఆర్ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వానికి కూడా మనం మేలుకొల్పు చేయాలా. ఈ ప్రభుత్వం కూడా ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే 10 సంవత్సరాలలో మిగులు బడ్జెట్తో వచ్చినటువంటి తెలంగాణ అటువంటి తెలంగాణను ఆర్థిక విధ్వంసాన్ని సృష్టించినాడు కేసీఆర్. సో ఆ ఆర్థిక విధ్వంసాన్ని అరికట్టడానికి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం తేరుకొని ఆ యొక్క పరిస్థితుల్ని చక్కబెట్టి ఇప్పుడు గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నానికి సపోర్ట్గా ఇప్పటి యువకులు, విద్యార్థులు ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా నిజంగా మనకు వచ్చేటువంటి నిధులేంటి, మనకున్నటువంటి యొక్క నిధుల ఎట్లా మనకు నిధులు వస్తున్నాయి, ఎన్ని నిధులు వస్తున్నాయి, ఎన్ని నిధులు మనకు కావాల్సి ఉంది, ఇది ప్రజలు కూడా అర్థం చేసుకోవాలా, ఉద్యమకారులు కూడా అర్థం చేసుకొని మరి వాటిని సక్రమంగా వినియోగించే దిశలో ప్రతి ఒక్కరు సహాయపడాలో, సహకరిస్తే తప్ప మనం అనుకున్న లక్ష్యం నెరవేరదనే విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. ఇప్పుడు ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో భాగంగానే పార్లమెంట్లో మేము ఉన్నటువంటి ఆ రోజుల్లో 2004 సందర్భంలో పార్లమెంట్లో ఉన్నటువంటి ఎంపీలు అందరం మేము గళమెత్తి ఆ రోజుల్లో తెలంగాణ ఎందుకు కావాలి, తెలంగాణ ఆవశ్యకత ఎందుకు కావాలనే విషయంలో మేము పోరాటం చేసినాం. ఆ రోజు కూడా కేసీఆర్ గారు ఫెయిల్ అయిపోయినారు ఆ రోజుల్లో. అటువంటి మరి దాన్ని ఈరోజు విద్యార్థులు మరి దాన్ని పునర్నిర్మాణం చేసి విద్యార్థులు ఏవైతే ఆత్మహత్యలు చేసుకున్నారో దాని ద్వారా మరి ఉవ్వెత్తున లెగిసినటువంటి యొక్క ఉద్యమం ఏదైతే ఉందో ఆ ఉద్యమం ద్వారా మనం సాధించుకున్న తెలంగాణ ఈరోజు మీరు అడిగినట్లుగా యువకులు ఏం చేయాలి అంటే ఇప్పుడు మన నిజమైన పరిస్థితులు ఏంటి అవి అవగాహన చేసుకోవాలా. అసలు మనకు వచ్చేటువంటి మరి సోర్సెస్ ఏమున్నాయి, మనకు వస్తున్న సోర్స్ ఎన్ని, మనం చేయవలసిన కార్యక్రమాలు ఇవి, వాటిని అర్థం చేసుకొని మనం ఈ అభివృద్ధి దిశగా
మరి ఇప్పుడు ప్రభుత్వాన్ని మనం నడిపించవలసినటువంటి బాధ్యత మన మీద ఉందన్నమాట. సో దీన్ని ముఖ్యంగా యువకులు విద్యార్థులు అర్థం చేసుకుని తెలంగాణ ప్రజలు కూడా అర్థం కావాలి. ఇది యాక్చువల్ ఏం జరుగుతుంది తెలంగాణకు నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే మరి ఎట్లా ఈ నిధులతో సరిపోతుందా, ఇంకా మనం ఎట్లా సమకూర్చుకోవాలా, వచ్చే నిధుల్ని ఎట్లా మనం ఖర్చు చేయాలా, ఎట్లా మనం వాటిని ఉపయోగించుకోవాలా, దీని విషయంలో మరి మనం జాగ్రత్త వహించవలసిన విషయం ఎంతైనా అవసరం ఉందనే విషయాన్ని తెలియజేస్తాం. ప్రతి కులంలో కానీ ప్రతి తెగలో కానీ ప్రతి ఒక్కరు ఇప్పుడు ఈ రాజకీయాలు తెలుసుకుంటున్నారు, అవగాహన వచ్చింది. వాట్ అనేది ప్రతి ఒక్కరికి తెలుసు ఇప్పుడు. సో ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు తమ కులానికి ఏం జరిగింది, లేక తమ మతానికి ఏం జరిగింది, తమ ప్రాంతానికి ఏం జరిగింది, తమ మరి గ్రూప్కి ఏం జరిగింది అనేది ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంది. సో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు యువకులు ఆలోచించవలసింది ఇప్పుడు జాతులకు అతీతంగా మరి కులాలకు అతీతంగా ఏదో చేయాలనుకుంటే ఇప్పుడు కుదిరే పరిస్థితి లేదు. ఇప్పుడు జాతులు కులాలు వాళ్ళ జనాభా ప్రకారం వాళ్ళేమో వారి యొక్క హక్కులను అడిగేటువంటి పరిస్థితి కలిగింది. దీన్ని కూడా యువత ఇది నిజాలను తెలుసుకొని దీని మీద ప్రతి ఒక్కరు ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. ఏ విధంగా చేస్తే నిజంగా కులాల ప్రాతిపదికన ఏ కులానికి ఎంతమంది జనాభా ఉన్నారు, ఈ కులాలను అనగానే ఏదో విడిపోతున్నారు, లేకుంటే మరి ఒకళ్ళు విభేదిస్తున్నారని అనుకుంటారు. అది కాదు. బట్ ఎప్పుడైతే అభివృద్ధి జరగదో, ఎప్పుడైతే అభివృద్ధి కుంటుపడుతుందో, ఎప్పుడైతే ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయలేకపోతారో అప్పుడే ఈ సమస్యలన్నీ తలెత్తాయి. కాబట్టి సమంగా అభివృద్ధి జరగడానికి ప్రతి ఒక్కరు ఎవరెవరి జనాభా ప్రకారం వారికి వాటా ఇవ్వడం కానివ్వండి, లేక నిధులు ఇవ్వడం కానీ జరిగితే తప్ప ఈ యొక్క సమస్య పోదనే విషయాన్ని, మన లక్ష్యాన్ని చేరుకోలేమనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం అంతా గుర్తించాలనే విషయాన్ని తెలియజేస్తాం. తెలంగాణ వచ్చిన తదుపరి అసెంబ్లీ అప్రూవ్ చేసిన బడ్జెట్ 17 లక్షల కోట్లు, అప్పులు తెచ్చింది 7.5 లక్షల కోట్లు, మొత్తం 25 లక్షల కోట్ల నిధులు తెలంగాణకు 10 సంవత్సరాలలో మరి అభివృద్ధికి వెచ్చించవలసినటువంటి బడ్జెట్ కంప్లీట్గా మిస్యూజ్ అయింది అనమాట. కంప్లీట్గా డైవర్ట్ అయింది, కంప్లీట్గా దాంట్లో అవినీతి జరిగింది. దానివల్ల ఇప్పుడు మీరు గిరిజనుల గురించి అడిగినారు కాబట్టి గిరిజనుల సంఖ్య 10%. సో అందులో ఈ 25 లక్షల కోట్లలో మరి గిరిజనుల 10% అంటే దాదాపుగా 2,50,000 కోట్ల నిధుల్ని గిరిజనుల అభివృద్ధి మీద వెచ్చించాల. కానీ అది జరగలే. కనీసం ఒక 25 కానీ 50,000 కోట్లు కూడా ఖర్చు కాలే. మిగతా 2 లక్షల కోట్లు గిరిజనుల అభివృద్ధికి చెందవలసిన బడ్జెట్ అంతా మిస్యూజ్ అయింది అనమాట. సో ఇటువంటి దాన్ని అరికట్టడానికి యువకులు జాగ్రత్త వహించాలా, జాగ్రత్త కావాలా. ప్రతి ఒక్కరు దీన్ని తెలుసుకొని వాటిని సద్వినియోగపరిచే దిశగా ప్రభుత్వాన్ని ముందుకు ఏం చేస్తే బాగుంటుంది అనేది ప్రభుత్వానికి సూచించాలా, ప్రభుత్వాన్ని కూడా మనం స్ట్రెంథెన్ చేస్తే ముందు నడిపించాలనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మరిన్ని అంశాల కోసం లక్ష్యం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.